అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గాత్ర పరీక్ష. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో దేని విలువ నిర్ణయించటం అసాధ్యమనిపిస్తుంది. మాట వరుసకు నీ శ్రమ విలువ ఎంత? విలువలు నిర్ణయించే బాధ్యత అతీత శక్తులకు వదిలినా ఫలితం శూన్యం అనడానికి నిదర్శనంగా నీకు సంగీత ప్రియుడైన కాంతివర్మ అనే రాజు పొందిన వింత అనుభవం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియత్వం కలవాడు. అతను రోజూ సంగీతం విని ఆనందించాలనుకునేవాడు. అయితే ఆయన ఒకరోజు పాడిన వాడి చేత మళ్ళీ పాడించేవాడు కాదు. కారణం, ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది. ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి. కానీ ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయం రాజు కానీ సభికులు కానీ నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవారు. రోజూ పాట కచేరీలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకొక కొత్తవాడు వచ్చి పాడుతున్నాడు. కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును సభికులను కూడా చాలా బాధ పెట్టేవి. అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి దక్షిణంగా అరణ్యాలలోకి వెళితే ఒక మర్రి చెట్టు కింద ఒక మహిమగల వీణ ఉంది, దాన్ని తెచ్చుకో. దానివల్ల ఉపయోగమేమిటంటే దాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది. అంతేకాదు, పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమయ్యింది. అది కళ అని నిద్ర లేచినాక గాని కాంతివర్మకు తెలియలేదు. అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే మర్నాడు అతను కలలో దేవి చెప్పిన ప్రకారమే అరణ్యంలోకి వెళ్ళి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు. దాని కింద వీణ ఉండనే ఉన్నది. అతను ఆ వీణను తీసుకొని తిరిగి వచ్చి దాన్ని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు. ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడటానికి వచ్చిన వాడికి ఆ వీణ గురించి చెప్పటం జరిగింది. పాడినవాడి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది. అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడినవాడికి వచ్చేస్తుంది. ఈ హెచ్చరికను అర్థం చేసుకోకనో లక్ష్య పెట్టకనో మొదట పాడినవాణ్ణి గురించి వీణ గార్ధపస్వరం అంది. వెంటనే ఆ గాయకుడు గాడిదగా మారి ఓండ్ర పెడుతూ సభ నుంచి పారిపోయాడు. ఇది జరిగిన తరువాత 3 రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ చేయ సాహసించలేదు. కానీ 4వ రోజు ఎక్కడి నుంచో గానకళా కోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు. అతను ఆపగానే వీణ గేదె గొంతు అంది. వెంటనే గాన కళా కోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు. ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదనుకొని సాహసించి పాడాడు. కుక్క కంఠం అన్నది వీణ. వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మురుగుతూ సభ నుంచి పారిపోయాడు. ఇదంతా చూస్తుంటే రాజకుమారి కలకంటికి మండుకొచ్చింది. ఈసారి ఆమె వీణ ముందు కూర్చొని పాడింది. ఆమె కంఠం చాలా మధురమైనది కావటం చేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు. ఆమె పాడగానే వీణ కోకిల స్వరం అంది. వెంటనే రాకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. సభలో అందరికీ పట్టలేని ఆగ్రహావేశం వచ్చింది. అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న పేళ్లు చేసేశారు. అప్పటికీ కోపం తీరక రాజు ఆ పేళ్లను కాల్చి బూడిద చేశాడు. వెంటనే వీణ మామూలుగా
రూపాలు మారిన వారందరికీ యథారూపాలు వచ్చాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియుడైన రాజుకు కించెత్తు ఉపయోగం లేకపోగా దాని మూలంగా ఇంత అనర్థం జరగడానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాంతివర్మను సంగీత ప్రియుడనడానికి ఆధారం కనపడదు. అతని సంగీత లోలత్వం వ్యసనం అని తోస్తున్నది. మద్యానికి అలవాటుపడి మానలేనివాడు ఏది దొరికితే అది తాగినట్లుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతివాడి చేత పాడించుకొని బాధ అయినా పడ్డాడు. కానీ మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు. సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు. అతనికి కలలో కనిపించినది నిజంగా సరస్వతీదేవే అయిన పక్షంలో ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించటానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి. ఎందుకంటే కంఠ మాధుర్యాన్ని నిర్ణయించడానికి రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది లేదు. పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవడానికి కృత్రిమ సాధనాలు పనిచెయ్యవు. చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.